హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి విజన్ బోర్డ్ గురించి. 2025లో నేను విజన్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఎలా క్రియేట్ చేసుకున్నాను ఏంటి అనేది దాని గురించి కూడా ఎక్కువ డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. తెలియని వాళ్ళ కోసం కూడా యూజ్ అవుతుందని పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే వీడియోస్ అన్నీ చూడండి. కొంచెమైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. విజన్ బోర్డ్, అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటి, ఎలా చేసుకుంటాం, ఏముంటాయి అందులో అనేది చాలా క్వశ్చన్స్ కదా. ఇవన్నీ 1 by 1 ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, విజన్ బోర్డ్ అంటే ఏంటి? ఇట్స్ ఏ డ్రీమ్ బోర్డ్. మనం లైఫ్లో ఏమైనా అచీవ్ చేద్దాం అనుకుంటాం కదా, ఆ థింగ్స్ అన్నీ ఇమేజెస్లా తీసుకొచ్చి ఒక బోర్డ్ మీద స్టిక్ చేసుకుంటే దాన్ని విజన్ బోర్డ్ అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా, విజన్ బోర్డ్ అంటే కోర్స్ డ్రీమ్ బోర్డ్. ఒక మనిషి లైఫ్లో చాలా థింగ్స్ ఉంటాయి కదా, అంటే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, రిలేషన్షిప్, ఫన్, ఇంకా చెప్పాలంటే కెరీర్, సెల్ఫ్ కేర్, లైఫ్ స్టైల్, ఇలా ఒక్కొక్క అంటే డివైడ్ చేసుకుంటే ప్రతి ఒక్క మనిషి ఒక్కొక్క థింగ్లోకి గోత్రూ అవుతారు. ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క గోల్ అనేది ఉంటుంది. సో కేటగిరీ వైజ్ మనం గోల్స్ అనేవి సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ కేటగిరీస్ నేను లిస్ట్ అవుట్ చేస్తాను. హెల్త్, వెల్త్, ఫన్, కెరీర్, రిలేషన్షిప్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవ్, హస్బెండ్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ అనమాట. అండ్ లైఫ్ స్టైల్, సెల్ఫ్ కేర్, ఇవన్నీ నేను కేటగిరీస్ అనుకుంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది కదా, అవి ముందు మనం తెలుసుకోవాలి. డ్రీమ్స్ ఎలా తెలుసుకుంటాము అంటే ఫస్ట్ మనల్ని మనం తెలుసుకోవాలి, మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి. మన గురించి మనకి తెలిస్తేనే కదా మనకి ఏం కావాలి అనేది కూడా తెలుస్తుంది. ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి. 2024 నేను 2025కి విజన్ బోర్డ్ క్రియేట్ చేస్తున్న ఆస్పెక్ట్లో చెప్తున్నాను అనమాట. 2024, 2025 కంపేర్ చేసుకుందాం. అంటే 2024లో నీ హెల్త్ ఎలా ఉంది, బాగుందా, హాస్పిటల్ విజిట్ చేయలేదా, ఏదైనా ఇంప్రూవ్ అవుదాం అనుకుంటున్నావా, అది 2025లో వేసుకోండి. అంటే గోల్ ఇలా ఉండాలి అనేది 2025. 2024లో ఎలా ఉన్నావా రాసుకో. కెరీర్ పరంగా ఎలా ఉన్నావు, నువ్వు ఈ పొజిషన్కి వెళ్దాం అనుకున్నావు, నీ శాలరీ ఎంత కావాలనుకున్నావు, కానీ అది అచీవ్ చేసి ఉన్నావు కదా, సో అవి కూడా 2025లో రాసుకోవచ్చు. హెల్త్, కెరీర్, వెల్త్, మనీ ఏమైనా సేవ్ చేసావా, అన్నీ వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నావు. ఇప్పుడు కాలంలో రూపాయి విలువ లేకుండా పోతుంది కదా, అలా కాదు, మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనీ ఉండాలి. సో సేవింగ్స్, వెల్త్ పరంగా ఆ సేవింగ్స్ చేయాలి అనేది ఏ విధంగా అయినా చేయొచ్చు, అది రాసి పెట్టుకుందాం. నెక్స్ట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, నువ్వు మీ హస్బెండ్తో ఇలా ఉండాలనుకుంటున్నావు, ఫ్రెండ్స్తో ఇలా ఉండాలనుకుంటున్నావు, కానీ అది అచీవ్ చేయలే, మేబీ ఏ సిచ్యువేషన్లో అయినా కావచ్చు. 7 ఆస్పెక్ట్స్లో ఈ 2025 గోల్స్ రాసుకున్నావు కదా. నెక్స్ట్ పేజ్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ రాసుకుందాం. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్లో ఏముండాలి అంటే 2025లో గోల్స్ ఉన్నాయి కదా, ఈ గోల్స్ ఎలా రీచ్ అవ్వాలి, అచీవ్ చేయాలి, దానికి నువ్వు ఏం చేయాలి అనేది ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓవర్ వెయిట్ ఉంటాను, లావు తగ్గాలనుకుంటున్నాను, మీన్స్ వెయిట్ లాస్కి నువ్వు ఏం చేయాలి, హెల్దీగా తినడం ఒక పార్ట్ అయితే వర్కౌట్ అనేది ఒక పార్ట్. ఫస్ట్ హెల్దీ ఈటింగ్ 80% అయితే వర్కౌట్ అనేది 20%, ఇది తెలుసుకున్నాను నేను. సో ఆ హెల్దీ ఈటింగ్ అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్స్, వాటర్ ట్రాక్ చేయడం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్స్, ఎక్సర్సైజ్ చేసుకోవడం ప్లాన్ ఆఫ్ యాక్షన్, వాకింగ్కి వెళ్ళడం ప్లాన్ ఆఫ్ యాక్షన్స్, ఎవ్రీ లిటిల్ థింగ్ మ్యాటర్స్ అనమాట. కన్సిస్టెన్సీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. నెక్స్ట్ కెరియర్ పరంగా జాబ్ని రీచ్ అవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఎలా వర్క్ చేయాలి, ఏదైనా న్యూ టెక్నాలజీ ఉందా అది నేర్చుకోవాలా, అది నేర్చుకోవచ్చు. మనీ సేవింగ్స్ కోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏంటి, ఏదన్నా గోల్ స్కీమ్ కడదాం అనుకుంటున్నావా, లేదా ఫైనాన్స్ ఏదన్నా తీసుకుందాం అనుకుంటున్నావా, సిప్ ఏమన్నా వేద్దాం అనుకుంటున్నావా, ఇలా ఏం చేస్తే నీకు మనీ సేవ్ అవుతాయి లాంగ్ రన్లో అనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్స్గా రాసుకోవాలి. ఇవన్నీ రాసి పెట్టుకుంటే ఈ గోల్స్ అన్నీ రీచ్ అవ్వడానికి నీకు ఒక కీవర్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. లైక్
కన్సిస్టెన్సీ అనుకోవచ్చు, లేదా డిసిప్లిన్ అనుకోవచ్చు, నో మ్యాటర్ వాట్ అనుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే ఆ వర్డ్ని చూస్తే నిన్ను పుష్ చేసుకోగలగాలి, అలాంటి వర్డ్ని పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది మెయిన్గా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. మీరు కనుక చూస్తే ఈవెన్ నేను యూట్యూబ్లో కూడా కన్సిస్టెంట్గా ఉండట్లేదు, యూట్యూబ్లో కూడా కన్సిస్టెంట్గా ఉండట్లేదు, వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. కానీ నా గోల్ ఏంటి? సబ్స్క్రైబర్స్ రావాలి. ఎలా వస్తారు? ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఫాలో అవుతేనే కదా. సో కన్సిస్టెన్సీ తీసుకున్నాను. హెల్త్ కూడా ఒక 1 month కనుక నేను మంచిగా ఫాలో అవుతాను, మంచిగా తింటాను, ఎవ్రీథింగ్ అండర్ ట్రాక్ అనమాట. కానీ నెక్స్ట్ 2-3 months డుమ్మా మొత్తం పోద్దనమాట. అందుకే అసలు బేబీ స్టెప్స్ వెయ్యాలి. అంటే 0 కన్నా 0.01 బెటర్ కదా అనేది నా కాన్సెప్ట్ అనమాట. సో ఇలా ఒక కీవర్డ్ పెట్టుకున్నాం. నేను వాడుకుంటుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు అర్థమైంది కదా, మనకు గోల్స్ వచ్చేసాయి, ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ వచ్చేసాయి, మనకు ఒక కీవర్డ్ వచ్చింది. ఇప్పుడు మనకు వీటికి సంబంధించిన విజన్ బోర్డ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు నేను అసలు ఫస్ట్ నేను చేసుకున్న విజన్ బోర్డ్ అయితే చూపిస్తాను. మీకు ఒక ఐడియా ఉంటుంది ఇలా ఉంటుంది అనేది. ఇది నేను ఎలా చేసేది తర్వాత షేర్ చేస్తాను. మీరు కనుక చూస్తే ఇలా ఉంటుంది విజన్ బోర్డ్ వచ్చేసరికి. సింపుల్. ఇది మనం వాల్పేపర్గా పెట్టుకోవచ్చు, ప్రింట్అవుట్ తీర్చుకొని వాల్ పైన స్టిక్ చేసుకోవచ్చు, లేదా ఒక క్యాన్వా బోర్డ్ కొనుక్కొని దాని మీద స్టిక్ చేసుకోవచ్చు. ఇలా కాదు ఆన్లైన్లో చేసుకోము అంటే వీటిని జస్ట్ ఒక పీడిఎఫ్లో లైన్గా పెట్టేసి ప్రింట్అవుట్ తీసుకొని కట్ చేసుకొని వచ్చి మంచిగా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని అందులో మనం మాన్యువల్గా స్టిక్ చేసుకోవచ్చు. ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. బట్ ఈసారి నేను ఆన్లైన్లో చేశాను. ఎలా చేశాను అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ నేను ఎలా చేశాను అనే దానికి ముందు ఏ యాప్స్ యూస్ చేశానో చెప్తాను. ఒకటి క్యాన్వా, ఇంకోటి పింట్రెస్ట్ అనమాట. వాటి లోగోస్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. పింట్రెస్ట్ ఎందుకు అంటే ఇమేజెస్ సర్చ్ చేయడం కోసం. లేదు పింట్రెస్ట్ మళ్ళీ యాప్ ఇన్స్టాల్ చేయాలా అనుకుంటే డైరెక్ట్గా గూగుల్లో మనం పిక్స్ అనేవి సర్చ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ అనుకుంటే వెయిట్ లాస్ ఇన్స్పో పిక్స్ అలాగా మనం బ్రౌజ్ చేస్తే మనకి ఎస్థెటిక్ పిక్స్ అనేవి వస్తాయి. దానికోసం నేను పింట్రెస్ట్ అనేది యూజ్ చేస్తాను. ఇంకా నేను ఈ క్యాన్వా బోర్డ్ నేను ఆన్లైన్లో చేశాను అన్నాను కదా, అలా చేసుకోవడానికి నేను యూజ్ చేసింది క్యాన్వా అనమాట. క్యాన్వా ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ఉంటాయన్నమాట, ఈజీగా చేసేసుకోవచ్చు. లేదు ఓన్గా డిజైన్ చేసుకోవాలన్నా కానీ ఎంటీ టెంప్లెట్ తీసుకొని మనం హాయిగా బ్యాక్గ్రౌండ్స్ రిమూవ్ చేసుకొని మనకి నచ్చినట్టు ఫార్మాట్లో కూడా చేసుకోవచ్చు. 2 స్కోప్ ఉంటుంది కాబట్టి నేను క్యాన్వా అనేది యూజ్ చేశాను. ఇప్పుడైతే నేను ఇది ఎలా చేసుకున్నాను అనేది చెప్తాను. ఫస్ట్ అయితే నేను పింట్రెస్ట్ యాప్ అనేది తీస్తున్నాను ఇమేజెస్ కోసం. మీరు యూ కెన్ బ్రౌజ్ ఇన్ గూగుల్ కూడా చేసుకోవచ్చు అనమాట. గూగుల్లో డైరెక్ట్గా సెర్చ్ చేసుకోవచ్చు. పింట్రెస్ట్ యాప్ ఓపెన్ చేశాను. మనం గోల్స్ ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసుకున్నాం కదా. బిఫోర్ గోయింగ్ టు టెల్, నేనైతే మెయిన్గా ఈ సంవత్సరం విజన్ బోర్డ్ ఫిట్నెస్ గురించి అండ్ హెల్త్ గురించి, మెయిన్గా వెల్త్ గురించి అండ్ ఆల్సో రిలేషన్షిప్ గురించి, ఈ 3 మెయిన్ ఫోకస్గా తీసుకొని అయితే విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో అందుకే మ్యాక్సిమం విజన్ బోర్డ్లో నాకు ఇమేజెస్ అన్నీ ఈ 3కి సంబంధించినవే ఉండాలి అని నేను ఇమేజెస్ అయితే సెర్చ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఫిట్నెస్ అంటే హెల్త్ గురించి. ముందు నేను వెయిట్ లాస్ ఇన్స్పో ఇమేజెస్ అయితే సెర్చ్ చేస్తున్నాను అనమాట. ఈ ఇమేజెస్ కూడా ఎలా ఉండాలి అని అనుకుంటున్నానంటే, ఇది చూడంగానే ఈ ప్లేస్లో నన్ను నేను ఊహించుకోవాలన్నమాట. దాన్నే కదా డ్రీమ్ అంటారు. సో అలాంటి ఇమేజెస్ మంచిగా అస్థెటిక్గా ఇన్స్పిరేషనల్గా చూడంగానే ఎస్ ఐ వాంట్ టు డూ ఇట్ అన్న రకంగా ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ అసలు ఒక ఇమేజ్ కనిపించింది. ఇక్కడ హార్ట్స్ ఉంటాయి, నేను స్క్రోలింగ్ కూడా యాడ్ చేస్తాను. హార్ట్స్ ఉంటాయన్నమాట. అది మొత్తం చూడంగానే నాకు కావాల్సిన గోల్ అంతా ఒకే చోట ఉంది అనిపించింది. వెయిట్ లాస్ అవ్వాలి, ఫిట్గా ఉండాలి, హెల్తీగా తినాలి, వాటర్ ట్రాక్ చేయాలి, అన్నీ ఒకే చోట ఉన్నాయి అనిపించింది. అదైతే నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ దాని తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అని చెప్పా కదా, అంటే బలం పెంచుకోవాలి. సో వెయిట్ లిఫ్టింగ్ అంటే వెయిట్
లిఫ్ట్ చేస్తే స్ట్రెంగ్త్ మంచిగా పెరుగుతుంది అమ్మాయిలకి అని చెప్పి నేను విన్నాను అనమాట. సో వై నాట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా నేను ఈ ఇయర్లో ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి సో దాని ఇమేజెస్ అనేది సర్చ్ చేస్తున్నాను. అది ఎలా ఉండాలి అంటే వేరే వాళ్ళ ఫేస్ రివీల్ చేయకూడదు అనమాట. ఇట్స్ అంటే యా పెట్టుకోవచ్చు మీ ఇష్టం, బట్ నాకు అది కొంచెం కార్టూనిష్గా ఇమేజెసే కానీ ఎవరిది రివీల్ అయ్యేలాగా ఉండకూడదు. ఐ వాంట్ టు ఇమాజిన్ మై సెల్ఫ్ ఇన్ దట్ ప్లేస్ అని ఇమేజ్ కోసం చూస్తున్నాను అనమాట. సో మీరు కనుక చూస్తే నాకు ఒక ఇమేజ్ దొరుకుతుంది, అది నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. నెక్స్ట్ దీని తర్వాత నేను అనుకుంటుంది బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పాను కదా హెల్త్ పరంగా. సో దట్ ఈస్ ద వన్. నేను సౌత్ ఇండియన్, అన్నం లేకపోతే నాకు కుదరదనమాట. ఈవెన్ డిన్నర్ కూడా నేను అన్నం తినే టైపు. సో సౌత్ ఇండియన్లోనే అన్నం తింటూనే బ్యాలెన్స్డ్గా మీల్ ప్లేట్ ఎలా ఉంటుంది అనేది, ఇలా ఉండాలి అనేది నా గోల్ అనమాట, ఇలా తినాలి అనేది. సో దానికి సంబంధించిన ఇమేజ్ ఏదైనా ఉందేమో అని చెప్పేసి బ్రౌజ్ చేశాను. దాని గురించి ఒక ఇమేజ్ ఉంటుంది, అదైతే యాడ్ చేసుకున్నాను, ఐ మీన్ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ ఐ వాంట్ టు బై ఏ న్యూ కార్ అనమాట. సో అది కూడా ఒక డ్రీమ్ లాగా, అదైతే తీసుకున్నాను. మనీ సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇవన్నీ కావాలి, మనీ పరంగా కావాలంటే నేను జాబ్లో మంచిగా సెటిల్ అవ్వాలి. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ గోల్ ఫర్ మీ. ఇప్పటి వరకు నాకు కెరియర్లో చాలా బ్రేక్స్ వచ్చాయి. ఇంకా ముందు ఆ బ్రేక్స్ రాకుండా ఉండాలని మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. మంచిగా గ్రో అవ్వాలి కెరియర్ పరంగా, హెల్త్ పరంగా హెల్దీగా ఉండాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నాను. సో ఆ ఇమేజెస్ తీసుకున్నాను. అండ్ వై నాట్, మనం అన్ని గోల్స్ ఉంటే కష్టం కదా. సో కొన్ని ఇన్స్పిరేషనల్ కోట్స్ కూడా ఉండాలి. లైక్ బిలీవ్ యువర్ సెల్ఫ్, గ్రో, బటర్ఫ్లై. నేను బటర్ఫ్లై అంటే నాకు ఎంత పిచ్చి అంటే ఐ వాంట్ టు టెల్ యూ గైస్, నేను ఇక్కడ టాటూ వేయించుకుంటాను అప్కమింగ్ డేస్లో. బటర్ఫ్లై గ్రోయింగ్ స్టేజెస్ గురించి మనం చాలా మోటివేషన్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో అది ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో బ్యూటిఫుల్గా మనకి ఎస్థెటిక్గా చూడంగానే వావ్ అనిపించేలా ఉండాలి కదా బోర్డ్, దానికోసం కొన్ని ఇమేజెస్ అనేవి తీసుకుంటున్నాను. అండ్ సెల్ఫ్ కేర్, అఫ్ కోర్స్ మార్నింగే లేవాలి, మార్నింగ్ సన్ రైజ్ తీసుకోవాలి, మంచిగా బుక్స్ చదువుకోవాలి, స్కిన్ కేర్ తీసుకోవాలి, హెల్దీగా కనిపించాలి, అందంగా కనిపించాలి, ఇవన్నీ ఉంటాయి కదా. వాటికి సంబంధించిన అన్ని ఇమేజెస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇప్పుడు వాటిని నేను విజన్ బోర్డ్గా ఎలా పేస్ట్ చేసుకుంటున్నానో అది నేను చూపిస్తాను. క్యాన్వా యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. క్యాన్వా యాప్లో మనం డైరెక్ట్గా విజన్ బోర్డ్ అని సెర్చ్ చేయండి, మనకు కావాల్సిన టెంప్లెట్స్ వస్తాయన్నమాట. బోల్డ్ అనే టెంప్లెట్స్ ఉంటాయి, దాంట్లో కొన్ని ప్రో అని ఉంటాయి, అంటే ఆ యాప్ కొంటే అవి యూజ్ చేసుకోవచ్చు. కొన్ని డైరెక్ట్గా ఫ్రీగా ఉంటాయి అనమాట. నేనైతే ఫ్రీ సోర్స్కి వెళ్ళిపోతున్నాను. సో బ్రౌజ్ చేస్తూ మనకి నచ్చింది, మీకు మనసుకు నచ్చింది, ఈ టెంప్లెట్ అయితే బాగుంటుంది, ఈ టెంప్లెట్ బాగుంటుంది అనిపిస్తుంది కదా, అలాంటిది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం లేదు, అక్కడ ఉన్న ఇమేజెస్ ప్లేస్లో మనం ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకున్న ఇమేజెస్ని రీప్లేస్ చేసుకొని వాటి పొజిషన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే పైన ఇంకా ఆబ్జెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఇన్ బిట్వీన్ ఆ ఆబ్జెక్ట్స్ యాడ్ చేసుకొని ఇంకా మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కావాలంటే నేను అక్కడ 2025 ఉంది, అది లేపేసేసి కింద విజన్ బోర్డ్ అన్న ప్లేస్లో 2025 సింపుల్గా ఉండాలి, నీట్గా ఉండాలి అనుకున్నాను కాబట్టి ఇలా అయితే నేను చేసుకున్నాను. ఇదనమాట ఫైనల్గా ఒక ఇమేజ్ అయితే వస్తుంది. ఐ వాంట్ టు ప్రింట్ ఇట్ అవుట్. నేనైతే ప్రింట్ తీపించుకొని ఒక కార్డ్బోర్డ్ పైన పేస్ట్ చేశాను అనమాట. యా, ఇదనమాట విజన్ బోర్డ్. ఇప్పుడు ఈ విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోగానే మనకి గోల్స్ రీచ్ అవుతాయా అనేది చాలామంది డౌట్ అనమాట. లేదండి, ఈ విజన్ బోర్డ్ ఎందుకు అంటే మనం ఒకటి అచీవ్ చేయడానికి మనకి మోటివేషన్ ఇస్తుందన్నమాట. మనం ఈ డే బిజీ లైఫ్లో మనకు ఏం కావాలి అని కూర్చొని థింక్ చేసేంత టైం ఉండదు కదా. బట్ వన్స్ ఇన్ ఏ వైల్ మనం ఇలా ఇయర్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ ఏదో ఒక రోజు ప్రశాంతంగా కూర్చొని మనకి ఏం కావాలి అనేది తెలుసుకొని ఇలా విజన్ బోర్డ్ చేసుకుంటే ఇట్ విల్ రిమైండ్ యూ అనమాట. మీకు పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది, నువ్వు ఇది చేయాలనుకుంటున్నావు, ఏం చేస్తున్నావు. మనం చాలాసార్లు ఒక ట్రాక్లో వెళ్ళాలనుకొని ట్రాక్ మిస్ అయిపోయి అసలు ఏం చేస్తున్నావు కూడా అర్థం కాదు. అలాంటి టైంలో
ఈ విజన్ బోర్డ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. నేను అది బిలీవ్ చేశాను. విజన్ బోర్డ్తో పాటు నేను వన్ మోర్ థింగ్ న్యూగా తెలుసుకున్నాను. ఏంటి అంటే మేనిఫెస్టేషన్. నువ్వు ఒకటి బలంగా కోరుకుంటే అది అవుతుంది అనేవాళ్ళు పెద్దవాళ్ళు. ఎస్, దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్ అనమాట. మనం ఈ డ్రీమ్స్ అన్ని అచీవ్ చేయాలి అనుకుంటున్నాము, కానీ అవి అవ్వట్లేదు. ముందు అసలు మనం అవ్వడానికి ఆ స్పేస్ ఇవ్వాలి. ఐ వాంట్ దిస్ అని మేనిఫెస్ట్ చేసుకోవాలి. నిన్ను ఆ పొజిషన్లో నువ్వు ఊహించుకొని మేనిఫెస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి మన లైఫ్లో అది అవ్వడానికి ఒక స్కోప్ వస్తుంది అని ఈ మేనిఫెస్టేషన్ చెప్తుంది అనమాట. సో ఐ బిలీవ్ దట్ మీకు విజన్ బోర్డ్ అయితే నేను చూపించేశాను కదా, ఇవి నేను రీచ్ అవుతానా లేదా అనేది 2025 ఎండింగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఇయర్లీ చేసుకోవాలా అంటే ఖచ్చితంగా కాదండి. నార్మల్గా అయితే ఇంతకుముందు నా గోల్స్ ఎలా ఉండేవంటే, నా బర్త్డే రోజు నేను గోల్స్ పెట్టుకునేదాన్ని, నెక్స్ట్ బర్త్డేకి ఇది జరగాలి, ఇది నేను అచీవ్ చేసుకోవాలి అని. బట్ ఎందుకు బర్త్డే రోజు అంటే మనకి బాగా గుర్తుండే ఒక రోజు అనమాట. అలా ఒక డేట్ మనకి బాగా గుర్తుంటే మనం 1 year తర్వాత అదే డేట్న మనం ఏం చేసామనేది ట్రాక్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో అందుకే ఒక సిగ్నిఫికెంట్ డేట్ అనేది చూసుకొని మీ గోల్స్ సెట్ చేసుకొని ఈ విజన్ బోర్డ్ని చేసుకోండి. ట్రస్ట్ మీ గైస్, ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఎ లాట్ అనమాట. నేను ఇంతకుముందు ఇలా మాన్యువల్గా అయితే చేసేదాన్ని కాదు. ఫోన్లో వాల్పేపర్, నా వర్క్ ల్యాప్టాప్ మీద స్క్రీన్ లాగా అలా పెట్టుకునేదాన్ని. ఎస్, ఇది నా సెకండ్ టైం నేను విజన్ బోర్డ్ చేసుకోవడం. ట్రస్ట్ మీ గైస్, ఇట్ విల్ వర్క్ అండ్ మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఈ విజన్ బోర్డ్తో పాటు మన హార్డ్ వర్క్ కూడా అంతే ఇంపార్టెంట్ అనేది బిలీవ్ చేయండి. లక్ డజంట్ ఫేవర్ యూ. హార్డ్ వర్కే మనల్ని ఎప్పుడైనా ఎంత దూరమైనా ఎంత పైకైనా తీసుకెళ్తుంది. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చిందా? లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నానని కాదు, ఐ వాంట్ సబ్స్క్రైబర్స్ గైస్. చాలామంది చూస్తున్నారు, వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. మరి అసలు ఈ రీసెంట్ టైంలో నేను ఒక సింపుల్ థింగ్స్ అనే సిరీస్ అయితే స్టార్ట్ చేశాను కదా, అది నాకు వ్యూసే రావట్లేదు. వై గైస్? మాటలు చెప్తేనేనా, మాటలే ఉండాలా అనిపిస్తుంది అనమాట. ఇట్ డజంట్ మోటివేట్ మీ. లైక్ చేస్తేనే కదా ఎవరికైనా మంచిగా చేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. అఫ్కోర్స్ మంచిగా చేస్తే లైక్ చేస్తామంటారు కదా. నేను ఆ సిరీస్ స్టార్ట్ చేసింది ఎందుకంటే నేను చాలా ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు, వర్క్ ఇంట్లోనే, పిల్లలు, ఈ హెక్టిక్ బిజీ లైఫ్లో రొటేట్ అవుతూ ఉన్నానన్నమాట. సో నన్ను నేను దాని నుంచి బయటికి తీసుకురావడానికి ఆ చిన్న సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. సింపుల్ థింగ్స్, ఒక డే టు డేలో జరిగే థింగ్స్ని మ్యూజిక్ యాడ్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనేది ఆ సిరీస్. యా, నాకు నచ్చుతుంది. బట్ లైక్స్ అయితే రావట్లేదు. ఎనీవే, ఐ డోంట్ స్టాప్. కొంచెం పాజ్ ఇచ్చాను ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల. యా, ఐ విల్ గెట్ బ్యాక్. అదనమాట సంగతి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ లైక్ చేయండి, మరింతమందికి ఇంత మంచి వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. బాయ్.